అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. ఆ రోజు జనాభా దగ్గరగా 60 లక్షల ముస్లిమ్స్ జనాభా. అందుకోసం నేను ఒకరు ముందులో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఆరోగ్య మీడియా ద్వారా తెలుగు అర్థం కాదు కాబట్టి నేను ముందులో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా తర్వాత మన డాక్టర్ పాఠశాల అనేది నాకంటే ఎక్కువ క్లీన్ ఉర్దూ మాట్లాడతారు. అది ఒకటి ఫస్ట్ మాట ఏమిచ్చినారు. ఇదే జేపీ గార్డెన్ లో ఎలక్షన్ కంటే ముందుగా మైనార్టీస్ మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ నేను ఎన్నిసార్లు గుడికి పోతాను, అన్నిసార్లు మసీదు పోతానని ఛాలెంజ్ చేసింది. కానీ ఏ ఎమ్మెల్యే నేను చూడలే. ఆ మాట ప్రకారమే నా సరిగా మసీదు నమాజ్లో బడ్జెట్ కానీ మన జుమ్మాలో కానీ నేను పిలవకుండా నాకంటే ముందు నేను వస్తాను దేశాన్ని చెప్పి మసీదు వచ్చి మాట నిలబెట్టుకున్న మొదటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి గారు. రెండవది మన తెలుగుదేశం పార్టీ 2005 నుండి మున్సిపాలిటీ కైవసం చేసుకోలేదు ఈ కాలంలో. అప్పటి నుండి వైఎస్ఆర్ ఉన్నాం. ఈసారి ఖచ్చితంగా 42 వార్డులు మన కూటమి అందరూ కలిసి గెలిచి 42 వార్డులు కానీ మనం తెలుగుదేశం జనసేన बीजेपी झंडा एगरवेयाలని మేము అందరితో కోరుకుంటాం. और उसके बाद मुसलमानों के लिए डॉक्टर पाकिस्तान साहब असेंबली में हर बार बात उठाई. ये समझती कि बीजेपी के एमएलए मुसलमानों से काम नहीं करता और सब जन समझ रहे. लेकिन ये बीजेपी के एमएलए एक अलग आदमी है कि हर वक्त हमारे वास्ते लगा है. ईदगाह के लिए, शादी खाने के लिए, कब्रिस्तान के लिए, खाली कब्रिस्तान के वास्ते क्लीन करने के लिए कोई एमएलए म्यूनिसिपालिटी से एग्जाम नहीं भेजा. खाली फोन करके दैनिक 10,000 रुपये मंदिर में काम कर रही है. मैं ये तारीफ नहीं कर रही है, हकीकत कर रही है. इससे हमें म्यूनिसिपालिटी इलेक्शन के अंदर पूरे 40 वार्ड जिताना है. कूटनी के ये मत समझो कि बीजेपी अलग है, जनसेना अलग है, टीडीपी अलग है, तो मत समझो. 40 वार्ड जिताए तो हमारे काम पूरे होती. इंशाल्लाह पूरे अच्छे साथ देके हमें कूटनी को जिताए तो आदमी की हालत अच्छी होती. कोई भी तकलीफ है तो हमारा बताओ. इंशाल्लाह एमएलए साहब 2 में रहती, आपका काम पूरा करती. इसके वजह 20 साल से रहेगा म्यूनिसिपालिटी. ये बात गौर करने की है. इसके वजह इस बार हर आदमी, हर बच्चा, हर बड़े, हर भाई को मिलके पूरे 40 वार्ड जिता के हमें झंडा टेलीविजन में और बीजेपी का जनसेना चलाना होगी मेरी उम्मीद है. सबसे अस्सलाम ఇంకొకటి పిలుస్తున్నాను. జై హింద్, జై కూటమి. జయశంకరన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు తిమ్మప్పన్న గారు, టీడీపీ నాయకులు తిమ్మప్పన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇక్కడ వచ్చిన మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారికి, కూటమి నాయకులకి అందరికీ నాకు నమస్కారాలు. అన్న ఎలక్షన్ అప్పుడు కూటమి ఎమ్మెల్యేని 18,000 ముద్రతో గెలిపించుకున్నాము. కొంతమంది కార్యకర్తలు నడుగుంట తిరుగుతున్నారు, కొంతమంది కార్యకర్తలు బాధతో ఉన్నారు. ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే మాకు ఏమన్నా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అంతే తప్పితే ఇదైతే ఇది కలిసుకోరు. ఈ ఇంట్లో ఎందుకంటే ఈ ఇంట్లో ప్రతి 42 వార్డుల ముందు గెలవాలా, ప్రతి 40 విలేజ్లు గెలవాలా. ఇవన్నీ గెలవాలంటే మీ అందరినీ ఒక కన్ను ఒప్పుకుంటూ ఒక కన్ను ఒప్పుకుంటూ లేక 2 కన్నులు అందరినీ ఇచ్చి పెట్టుకొని కోరుతున్నాను. ఇది నా విజ్ఞప్తి మేరకు నేను విన్నవిస్తాను. మీకు కొంతమంది పేరే కుటుంబంలో ఉన్నారు, కొంతమంది చాలా బాధ్యత ఉన్నారు. ఇది ఒక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే అందరినీ సరిపోయే బాధ్యత మీదే. ఎందుకంటే చాలా బాధగా ఉన్నారు. 7 పన్ను ఉన్నారు. ఆ పన్నుకి ప్రతి ఒక్కరికి నువ్వు ఇప్పుడు ఎందుకంటే 40 కోట్ల నువ్వు గెలిచి మరో కూటమి ఒక్కరితో గెలిపించుకోవాలంటే పూర్తి సహకారాలు వేదిక మీద ఉన్న నాయకులకి అందరికీ ఉంటారు. కాబట్టి అందరినీ చూసుకొని పేరుగా తిమ్మప్పన్న గారికి ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకుల
కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినట్టు ఇది కూటమికి వెన్నుపోటు పడతారని ఈ సందర్భంగా ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మనసు బాధతో ఆవేదనతో టీడీపీ నాయకుల ఆవేదనతో కూడా నేను తెలియజేస్తున్నాను. ఈసీ నెంబర్ 2లో వైసీపీకి ఇవ్వడం చాలా దారుణం. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇప్పటికైనా కూటమి నాయకులు పెద్దలు సమన్వయంతో, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎంతో దూరాలోచనతో అందరి నాయకులు కూర్చోబెట్టి 3 రోజుల ముందు నుంచి సమన్వయం చేసినప్పటికీ కూడా పెద్దల జరగడము చాలా దురదృష్టకరము. దీన్ని నేను నా వ్యక్తిగతంగా పార్టీ పడలేను, నా వ్యక్తిగతంగా నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్ళాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులు ఆదోని శాసనసభ్యులు బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవనీయులు పార్థసారథి సార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన మా చిన్నాయన ఉమాపతి గారికి, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా మిత్రుడు మల్లప్ప గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, కృష్ణమ్మ గారికి, విచారమేశయ్య గారికి, ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, యూట్యూబ్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుల వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలుపుతూ, నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఈ వాతావరణం ఎలక్షన్స్ ముందు ఉండింది, మళ్ళా 6 నెలల తర్వాత సాగునీటి సంఘాల ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థుల పుణ్యాన ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి గెలిచిన అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటికి తెచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే మా చిన్నాయుడు ఉమాపతి గారికి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేయాల్సిన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు పడిన ప్రాంతము మా యొక్క ఆదోని నియోజకవర్గం. ఈరోజు రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వము ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తాము. ప్రజలు వారి యొక్క స్వతంత్రాన్ని ఏదైతే కోరుకున్నారో అది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా గడుపుతున్నారు. కానీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి బాధ అనేది అది తీర్చవలసిన బాధ్యతలు కూడా గౌరవనీయులు పెద్దలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఆదోని నియోజకవర్గ ప్రజలకు జరగాల్సిన మేలు కానీ ఆదోని నియోజకవర్గ అభివృద్ధి జరిగేదంటే విషయంలో కానీ పార్థసారథి గారి నాయకత్వంలో ఆదోని 100% డెవలప్మెంట్ అయిపోదనే నమ్మకం
నాకు ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరును బట్టి స్వచ్ఛంగా నాకు ఆదరణ మీద మమకారం ఎక్కువ బట్టి నా వ్యక్తిగత అభిప్రాయం నేను మీ అందరి ముందు షేర్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ రాబోయే 5 ఏళ్ళలో పార్థసారథి గారి ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మన ఆదరణ అభివృద్ధి జరుగుతుందనే దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. కానీ నా బాధల్లో ఒక్కటే, 28 రోజుల్లో మీరు ఆదరణ నుంచి ఇక్కడికి విచ్చేసి అంత శక్తివంతమైన ప్రతిపక్షాన్ని కూకటి వేలతో ప్రకటించినారంటే దానికి అహర్నిశలు రాత్రి ప్రజలు కష్టపడిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్త, బీజేపీ పార్టీ కార్యకర్త, ఏ నాయకుడైనా భారతదేశంలో కార్యకర్తని విస్మరించిన నాయకుడు ఎవరు కూడా చచ్చిపోయింది లేదు. మా యొక్క కోరిక, మా యొక్క నేను 100కి 100 ఈరోజు సమావేశానికి రాజుడు అనుకున్నాను సార్. మీ యొక్క మరీ మల్లప్ప ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మన్నారంటేనే నేను కూడా మల్లప్పకి నేను రాననే చెప్పా. కానీ ఈ యొక్క అవకాశాన్ని 10 మంది ముందు మీకు డైరెక్ట్ గా నేను చెప్పాలనే ఈ సమావేశానికి వచ్చాను సార్. దయచేసి పార్టీ కార్యకర్తల్ని, బీజేపీ పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది సార్. మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీరు మా కార్యకర్తలు, అన్ని పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయండి. మిమ్మల్ని భుజాల మీద మోసుకొని తిరుగుతాం సార్. దయచేసి మా పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని గుర్తించండి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళ నాయకత్వాన్ని మీరు బలోపేతం చేస్తే మీరు అంచెలంచెలుగా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్తారని నేను ఓపెన్ గా మాట్లాడే అలవాటు సార్. సభాముఖంగా నేనేదన్నా తప్పు మాట్లాడింటే కూడా ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కార్యకర్తలు ఏ ఒక్క విషయమైనా నేను తప్పు మాట్లాడింటే దయచేసి నన్ను క్షమించండి. కానీ కార్యకర్త అనేదాన్ని గుర్తించండి అనేది నా యొక్క విన్నపం. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ వేదిక మీదుగా నా కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని మా యొక్క కార్యకర్తల గురించి కూడా ఆలోచన చేయండి ఈ సభాముఖంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని నాకు అనిపిస్తుంది. అందుకే నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం. టీడీపీ నాయకులు గోపాలన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వేదిక మీద ఎక్కాలంటే ఒక 50 మంది కార్యకర్తలు తెచ్చుకుంటేనే మీకు వాల్యూ. కింద ఈనలు కొట్టకపోతే పైన ఉన్నది మర్యాద ఉండదు. అంతేనా? బలో భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వం, ఎమ్మెల్యే పార్టీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. కూటమి ఐక్యత. చేతులెత్తి చెప్పాలి. అవసరం లేదు తెలుగు తమ్ముళ్ళకి, జనసేన తమ్ముళ్ళకి, మిత్రులు బీజేపీ వాళ్ళకి గట్టి ఎదురు గట్టి కూటమి ఐక్యత. ఇంకా గట్టిగా బయట వినపడాలా? కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. భారత్ మాతాకి. మిత్రులారా, మనందరూ తెలుసు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధ్యక్షుడు, సభాధ్యక్షుడు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అమిత్ షా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ ఆదోని అసెంబ్లీ కోసం, ఆదోని ప్రాంతం కోసం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా విజయవాడ పోయినా, కర్నూలు పోయినా, ఎక్కడ పోయినా మన ఆదోని సమస్యల మీద మాట్లాడటమే కాదు
మొట్టమొదటి అందరూ చెప్పారు వినతి పత్రాలు ఇస్తున్నారు, ఏమైతే వినతి పత్రం ఇస్తే ఏమవుతారు అని చెప్పి. వినతి పత్రం ఇవ్వడమే కాదు, దానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేసేలా వెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా బాలికల హాస్టల్ అనుకున్నట్టు వెంటనే సాధించి చూపించడం జరిగింది. ఈ రోజు డ్రైన్లు కానీ రోడ్లు కానీ అనేక కోట్ల నీళ్ళు వస్తున్నటువంటి సందర్భం. అంతేకాదు మిత్రులారా, మీరు ఒకసారి గుర్తించండి, ఈరోజు పాఠశాల గారు వృత్తి వైద్యుడు, ఈరోజు వైద్యం ఎలా చేయాలో తెలుసు. ఈ రోజు మన ఆరోగ్యానికి తగినటువంటి పరిసరాన్ని రోగాన్ని వైద్యం చేయడానికి వచ్చినటువంటి మానవాళి పాఠశాల గారు. ఈ వైద్యంలో కొన్ని బైపాస్ సర్జరీలు జరుగుతాయి, కొన్ని పెద్ద ఆపరేషన్లు జరుగుతాయి, టీకాలు ఉంటాయి, ఇంజక్షన్లు ఉంటాయి, మందులు ఉంటాయి, సిరప్లు ఉంటాయి, మంచి మాటలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆయన మద్దతు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మన ఆరోగ్య అభివృద్ధి మనం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ఈ రోజు మనం ఆయన పూర్తి మద్దతు ఇవ్వాల్సింది. అనేక సమస్యలు ఉన్నాయి. తాగడానికి మంచి నీళ్ళు మొదలుకొని, మనం నడవడానికి రోడ్లు మొదలుకొని, మన ఉద్యోగాలు మొదలుకొని ఈరోజు ఆరోగ్యం పట్టినటువంటి అనేక దరిద్రాన్ని ఈరోజు వినిపించడానికి ఆయన వచ్చారు. అందుకని మిత్రులను మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూటమి ప్రభుత్వం అందరం ఉన్నాం. ఏ రోజు ఏ వ్యక్తి కూడా ఆయన గడప వచ్చిన తర్వాత ఎటువంటి సాధనలో మాట్లాడినటువంటి సందర్భం. ఏ పార్టీని చూడకుండా ఆయన ఎలక్షన్ తర్వాత చెప్పాడు, ఎలక్షన్ తర్వాత రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత మనందరం కూడా అభివృద్ధి కోసం పాటుపడే ముందుకు రండి అన్నారు. అనేక మంది వేదవంతో కలుస్తా ఉన్నారు, అనేక మంది విద్యావేత్తతో కలుస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క భాగస్వామ్యం వేయండి మీరందరూ చెప్పారు. ఈ రోజు నేను లైవ్ కొని చూశాను, కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు, రండి అభివృద్ధి కోసం ఒక కమిటీ వేసుకుందాం. 6 నెలల క్రితం వైసీపీ అనేటువంటి ఒక రాక్షస ప్రభుత్వాన్ని అహర్నిశలు కష్టపడి కుటుంబాలను వదిలేసి తమ అభిమానించేటువంటి నాయకుడిని గుండెల్లో పట్టుకొని జెండాలు మోసి పగలనక రాత్రనక కష్టపడి వైసీపీ అడ్డ ఆగోని అన్నదాన్ని మార్చి వైసీపీ అడ్డ లేదు గిడ్డ లేదు, ఇక్కడ పరంపరలు రాజరికాలు నడపవు, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకత్వం మాత్రమే నిలబడుతుందని నిరూపించి పార్థసారథి గారిని భుజాల మీద వేసుకొని గెలిపించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాలని తలచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా కానీ కూటమి సమావేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందరూ కార్యకర్తలు, నాయకులు భాగంలో ఉన్నారు. ఉన్నటువంటి అసంతృప్తుల్ని పక్కన పెట్టి ఒక కంటితో ప్రజల్ని చూద్దాం, ఒక కంటితో కార్యకర్తలు చూద్దాం. 3 పార్టీల కార్యకర్తలను ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారిని, అలాగే ఎన్నో దాదాపు నెలలుగా ఎప్పుడు కలుస్తారా అని చూస్తున్నటువంటి ఈ తరుణం వచ్చింది. యాక్చువల్ గా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నారాయణ గారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది, కానీ అతను బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉమాపతన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకురాలు, అలాగే మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణముఖ గారికి, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే బీజేపీ నాయకులు బిడ్డా రమేష్ గారికి, అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు రౌఫ్ భాయ్ గారికి, అలాగే రామస్వామి అన్న గారికి, అలాగే ముఖ్యంగా మా మిత్రులు ఇప్పుడే మాట్లాడి వెళ్ళారు, చాలా భావోద్వేగంతో కూడినటువంటి ప్రసంగాన్ని ఇచ్చిపోయారు భూపాల్ చౌదరి గారు. ఎందుకంటే ఆయన చెప్పింది వాస్తవం. ఎమ్మెల్యే పార్థసారథి గారు పదే నాకు జ్ఞాపకం చేసి భూపాల్ చౌదరి గారిని పిలిచని చెప్పింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి. వచ్చిన దానికే మా మిత్రులు భూపాల్ చౌదరి గారికి కూడా ధన్యవాదాలు. అలాగే వేదికను అందించినటువంటి బీజేపీ
జిల్లా అధ్యక్షులైనటువంటి కొనియూరు నీలకంఠ గారు, అలాగే నేను పేరు ఎత్తక ముందే క్షమాపణ అడుగుతున్నాము, పెద్దలు మారుతిరావు గారు క్షమించాలి, పొరపాట్లు జరిగినాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారుతిరావు గారికి, అలాగే మా జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి రేణువర్మ సార్ గారికి, అలాగే బీజేపీ నాయకులు కొనియూరు నీలకంఠ గారికి, శ్రీరాములు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మపన్న గారికి, ముజిపై గారికి, వెంకటేష్ అన్న, వెనక ఉన్నటువంటి బుద్ధారెడ్డి, రామచంద్రపన్న, ఫక్రుద్దీన్ భాయ్, జయరాం, ఇక్కడ ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాము అంటే మీరందరూ మా నాయకత్వాన్ని ఈ రోజు మోస్తున్నారు కాబట్టి మీ ముందర మేము కూర్చున్నాం. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎన్నో వేదికల ముందు కూడా ఈ మాట అన్నాను. మేము కాదు నాయకులు, మమ్మల్ని మోస్తున్న మీరు నాయకులు. మా కోసం మీ పేరులో మీ ఊర్లో మా నాయకత్వాన్ని తీసుకోబోతున్నారు కదా, మీరు మా నాయకులు. నేను అందుకే చెప్తున్నా, ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడికి ప్రజలకు వారధిగా ఉండే వాళ్ళే కార్యకర్తలు కాబట్టి మిమ్మల్ని విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే పార్థసారథి గారు కూడా చాలా సార్లు ఈ విషయాన్ని నాతో చర్చించారు. నేను ఎందుకంటే ఈ విషయాన్ని ఈరోజు కులంకషంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఒకసారి ఇంతవరకు ఆదోని నియోజకవర్గం అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కొంచెం ఆలోచించుకోవాలి. గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలన్నీ, గతంలో ఏలినటువంటి ప్రభుత్వాలన్నీ మోనోపోలీ గవర్నమెంట్లు, అది కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. మొదటిసారి కూటమిగా 3 పార్టీలు ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గంగా రాష్ట్రంలో ఆదోని గుర్తింపబడుతూ ఉంది. అందుకే కొన్నిసార్లు నాయకుల మీద కూడా కార్యకర్తలకి చేయాలని ఉన్న ఈ 3 పార్టీలను సమన్వయం చేసుకొని చేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పదు. మేము అందుకే ఎన్నోసార్లు కూడా అన్నాము, గతంలో వైసీపీని మనం ఎదుర్కొనేటప్పుడు పొద్దున లేస్తే ఎవడు మాట్లాడితే ఎవరి మీద కేసు పెడతారో తెలీదు, ఎవడిని కొట్టి కేసు లేకుండా చేస్తారో తెలీదు. అలాగే పొద్దున లేస్తే మన కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచించిన పరిస్థితి నుంచి ఈ రోజు ఒక స్వతంత్రత కల్పించుకున్నాం. ఈ స్వతంత్రత మనకిచ్చింది ఈ ఆదోని నియోజకవర్గ ప్రజాదేవుళ్ళు. వాళ్లకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎందుకంటే పార్థసారథి గారి గెలుపు అనేది ఆశామాషి విషయం కాదు. నిజంగానే చెప్తున్నాను, 3 పార్టీల నాయకులు సర్వగా శతగా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలు మాకు ఇచ్చినటువంటి బహుమానానికి జీవిత కాలం వరకు రుణపడి ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఇక్కడ నిర్వహించడానికి కారకులు ఎవరంటే, మన నీటి సంఘం ఎన్నికలు మొన్ననే జరిగాయి. ఆ నీటి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి టీసీ మెంబర్లు, ఆ టీసీ మెంబర్ల ద్వారా ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వాళ్లకు సన్మాన కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. కానీ ఏంటంటే ముందే వాళ్ళ సన్మాన కార్యక్రమం పెడితే మళ్ళీ స్టేజ్ రసాబస అవుతుందని చెప్పి ఇది ముగించిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేస్తాము. అందరు నాయకులు ముందుగా గెలిచినటువంటి నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లందరికీ మీకందరికీ కూటమి పార్టీల తరఫున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రధానంగా ఇది రైతుకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 WAలు అంటే ఎల్ఎల్సి కింద ఉన్నటువంటి 2 WAలు కావచ్చు, 4 చెరువులు కావచ్చు. ఈ చెరువుల ద్వారా నేను ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో చెరువులు ఎప్పుడూ వర్షాలు వచ్చి నిండుతూనే ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి ఎల్ఎల్సి కాలువ ఎక్కడ కూడా జల చౌర్యం జరుపుకోకుండా మాకు వచ్చేటువంటి వాటాను సక్రమంగా తెప్పించుకోగలగాలి. కళకళలాడుతూ తుంగభద్ర కాలువ పారుతూ ఉంటే రైతులు సంతోషంగా ఉండాలి. ఈ 2 కోరికలు ఉన్నాయి. అందుకే గతంలో కూడా చాలా సార్లు రైతులు నేను చూశాను, వారాబందీ కార్యక్రమంతో ఒక్కొక్కసారి నీళ్లు తక్కువైనప్పుడు రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూసాము. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎల్సి కింద ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా
నాకేమనిపిస్తుందంటే మీ కుటుంబాలను సంతోష పెట్టకపోతే మా జన్మ వ్యర్థమని అనిపిస్తుంది. మేము ఎన్ని ఇబ్బందులు పడినా, మా కుటుంబాలను పక్కన పెట్టినా మీరు చెమటోడ్చి ఈరోజు ఈ కూటమి పార్థసారథి గారిని గెలిపించారు కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేసే దిశగానే వెళ్తాము. అందులో భాగంగా జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, జన సైనికులు, వీరమల్లులు కూడా, తెలుగుదేశం పార్టీ వారు, బీజేపీ వారు కూడా మీ సోదర సమానులైనటువంటి జనసేన పార్టీ వారికి ఏదైనా దక్కితే కూడా అది మీ కుటుంబానికి దక్కిందనేటువంటి ఆలోచనతో ఉండండి అని మేము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా విషయాల్లో నాకు దాదాపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరితో సఖ్యత ఉంది, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ విషయాలు ఏడొస్తున్నాయంటే ఎక్కడైనా జనసేన పార్టీకి ఏదైనా అలాట్మెంట్ జరిగినప్పుడు అన్నా ఇది మేము ఇక్కడ ఈ గేరులో మేము ఉన్నాము, దయచేసి ఇది మాకు వదలండి అని చెప్పి చాలా మంది నాకు ప్రపోజల్స్ పెట్టారు. సో నేను అనేది ఏంటంటే ఫైనల్ గా మేము కూడా మొన్న ఉమాపతిని వచ్చినప్పుడు కంటిన్యూస్ గా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. కృష్ణమక్క, భాస్కర్ రెడ్డి అన్న, మిగతా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఏమనుకున్నామంటే ఏదైనా ప్రపోజల్ అనేది వెళితే కూటమికి చెందినటువంటి నాయకుడు పార్థసారథి గారి ద్వారా వెళ్ళాలి. పార్థసారథి గారు వన్స్ ఒకరికి అలాట్మెంట్ చేశారంటే అది ఫైనల్ గా భావించాలని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే అందరూ గమనించాలి. ఎందుకంటే మీ కష్టాన్ని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ దేవుడు అనేవాడు 100 కోట్లు జాక్పాట్ ఇస్తే మీ కార్యకర్తల కంటే పనిచేద్దామని చూస్తూ ఉంటాడు. కానీ ఏం చేస్తాం, మనమే రాజకీయాలు చేసి మనమే ఇబ్బందులు ఉన్నాము. కానీ ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇబ్బందులు చెప్పుకోకూడదు, కంట్లో నీళ్లు పెట్టుకోకూడదు, దమ్ముతో తెగింపుతో ముందుకు పోవాలి. కాబట్టి ఆ దమ్ము తెగింపుతోనే ముందుకు పోతే ఆ కష్టం చెప్పుకునే పరిస్థితి లేము. కానీ ఎక్కడైనా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నా స్వతహాగా ఎప్పుడు ఎదిగినా కూడా నా జనసేన పార్టీ కార్యకర్తల్ని ఎలా గుండెలో పెట్టుకొని చూసుకుంటానో తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా అలాగే గుండెలో పెట్టుకొని చూసుకుంటానని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇటువంటి తరుణం రావడం కార్యకర్తలందరూ అంటే నాకు తెలిసి మీ గుండెలో చాలా ఆనందం ఉంటుంది, దాంతోపాటు బాధ కూడా ఉంటుంది. రేపటి నుంచి మాకేమన్నా అన్ని సరిపోతాయేమో, 3 నాయకులు కలిసి పెట్టి 3 పార్టీల నాయకులు ఏకమై మనకందరికీ కార్యకర్తలకి తగిన ఫలాలు అందిస్తారేమో. నేను ఒక్కటి చెప్తున్నాను, ఫలాలు అందివ్వడం కాస్త అటు ఇటు కావచ్చు, నీకు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు ఫలాన్ని అందివ్వడం మాత్రం గ్యారంటీ. అది ఎమ్మెల్యే పార్థసారథి గారి బాధ్యత అని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఒకటే, మనము వైసీపీ అనేటువంటి అరాచక పాలనను కష్టపడి అందరూ కలిసి పగలనక రాత్రనక మనం నిలబడి గెలిపించుకున్నాం, కష్టపడ్డాం. ఇది ఏ ఒక్కరికి వచ్చినటువంటి క్రెడిట్ కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మొన్న మీడియా ముందర కూడా వచ్చినప్పుడు ఒకటే అన్నాను, ఈ గెలుపు నాయకుల కంటే ఈ గెలుపు 3 పార్టీల కార్యకర్తలని కూడా నేను చెప్పాను. అందుకే అందరికీ నేను తెలియజేసేది ఏమంటే సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకా ఎక్కడైనా కానీ సంతోషం ఉంటే మైకుల్లో చెప్పండి, బాగుంటే నాయకులు చెవుల్లో వచ్చి చెప్పుకోండి. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది కష్టపడి పండించుకున్నటువంటి పంట ప్రతి కార్యకర్తకు చేరాలి, చేరవేసే తీరుతాము. తప్పకుండా అందరినీ సలహాలు తీసుకొని ఎక్కడ ఏ కార్యకర్త కూడా నష్టపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. కూటమి నాయకులు, పెద్దలు, గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, వేదిక మీదున్న కూటమి నాయకులకు, వేదిక మీదున్న మా ప్రాణ సమానమైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, వేదిక మీదున్న మీడియా సోదరులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా టైం అయింది. మన సోదరులు ఎమ్మెల్యే గారు 4:30 అని చెప్పారు, ఆయనకి వేరే మీటింగ్ లేట్ అయిపోయింది. చాలా గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా ముగిస్తాం. ఎందుకంటే చాలా మంది చెప్పారు, చెప్పిందే చెప్తే మీకు బోర్ వస్తుంది.
ఈరోజు సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్లు కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. వారి కోసం ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తామని మొన్న కూటమి మినీ మీటింగ్ లో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సోదరులు మల్లప్ప గారు, జిల్లా అధ్యక్షుడు బిజెపి జిల్లా నీలకంఠ గారు, మేమందరూ ఎమ్మెల్యే గారు చెప్పిన సార్ పనులు తీసుకొని ఆయన ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు పెడదామని చెప్పారు. అందులో భాగంగానే మీ అందరికీ నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎమ్మెల్యే గారికి ఏంటి ఈ రోజు ఒక్కరికి ఫోన్ చేసింది లేదు. మీ కార్యకర్తలు కానీ, మా కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ కూటమి మీటింగ్ అంటే కూటమి పార్టీ మీద ఉండే అభిమానులతో కేవలం వాట్సాప్ మెసేజ్లతో ఎంతమంది కార్యకర్తలు వచ్చారంటే వీళ్ళు మన మీద ఎంత ఆశ పెట్టుకున్నారు. మనమున్న నాయకులందరూ గుర్తించుకొని ఆమోద నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మీరు ఎటువంటి రాజీ పడకుండా అభివృద్ధి చేస్తున్నారనే నమ్మకము ఈ 6 నెలల్లో ఒక 100% వచ్చింది. అలాగే ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకుల సంక్షేమాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి నాయకులుగా డాక్టర్ కోల్సర్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సాగునీటి సంఘంలో తెలిసిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ సోదరుడు నాగరాజు గారు మొన్న కోల్సర్ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ లో సాగునీటి సంఘంలో గురించి ఒక డిస్కస్ జరిగింది. దాంట్లో జరిగిన ఓట పేపర్ గురించి కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ నాగరాజు ఆయన బాగా ఉండేది. కానీ మనము ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇక్కడ ఎవరున్నారు, ఈ సొసైటీ ఏమని తెలుసుకొని, ఎందుకంటే మనం గౌరవించాల్సింది సభాధ్యక్షులైన పార్టీ గారిని. ఇక్కడ మనం ఎవరు తప్పు మాట్లాడినా అది ఆయనకి వినోదం వస్తుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చి కూర్చోవాలని ఆశ ఉంటుంది, కానీ అందరూ కూర్చోపెట్టాను. నేను అందుకే మరోసారి జంటలు వేస్తే అందరూ కొందరు కూర్చోలేద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే, మనమే నాయకులమే. ఒక్కొక్క పార్శ్వార్థి గారు కానీ, మేరు కానీ, మేము కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన వేయడమే. వాళ్ళు ఇచ్చిన పిచ్చే మనకి ఈరోజు ఇక్కడ, వాళ్ళు ఇచ్చిన పిచ్చే ఈరోజు మనకి ఇక్కడ. అందుకే నాగరాజు గారు చెప్పారన్నా, మనమే కూటమి నాయకుడు. ఈ రోజు ఎవరు ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా ఈ 5 సంవత్సరాలు కూటమికి నాయకుడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఆలయ నియోజకవర్గంలో కోల్సర్ గారు ఆయనకి ఏ రకమైన మచ్చ వచ్చినా ఆయన మీద ఈను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉమ్మడి పార్టీ నాయకుడి కార్యకర్తలు ఉంది. అందుకే నాగరాజు సోదరా, నీవు ఒక బీసీ బిడ్డవు, ఇక్కడ బీసీ ఎమ్మెల్యే, నువ్వు ఒక బీసీ నాయకుడిని. ఏదో మీకు తెలుసో తెలియకో పొరపాటు అక్కడి నుంచి జరిగినా కానీ దయచేసి వేదిక మీద మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి, కూటమి కార్యకర్తలకి మన పార్శ్వ సోదరులు గారు న్యాయం చేస్తారని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పెద్దలు, మా పూజలు, మా నిరాశరన్న గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి. కూటమి నాయకులు సన్మానం తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడేందుకు మీకు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ముగ్గురు నాయకులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలు దండ వేశారు. అదేవిధంగా కూటమి పార్టీలు కూడా ఐక్యంగా ఆమెని అభివృద్ధికి సహకరించి ఆ రకమైనటువంటి అభివృద్ధి చేస్తారని కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, గౌరవనీయులు నా తండ్రి సమానుడు శ్రీ మీనాక్షి నాయుడు గారికి
ఎన్నికల్లో నేను ప్రచారం మొదలుపెట్టింది ఈ పేరుతోనే. పేరు మార్చేవాడిని కాదు, వెనక్కు చూసేవాడిని కాదు. అలాగే ఆ ప్రచారంలో నన్ను వెన్నంటి ఉన్న నా చెల్లెలు గుడిసె కృష్ణమ్మ గారికి, తమ్ముడు లక్ష్మణుడు నిరంతరం నా చైతన్య రథం మీద ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి, అందరూ నాయుడు అని భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇంకా ప్రోటోకాల్లోకి వెళ్ళిపోదాం. ప్రోటోకాల్ ప్రకారంగా పేపర్ ఇచ్చిన సవాల్ ఇవన్నీ మనసులో ఉన్న మాటలు. పేపర్ ఇస్తే మళ్ళీ శ్రీ ఉమాపతి నాయుడు గారికి, కునిగిరి నీలకంఠ గారికి, దయచేసి ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడుకొని 5 నెలలైంది. వచ్చింది. ఒక్కసారి ఎన్నికల ముందు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి పైన ఒక దుర్మార్గుడైనటువంటి ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఒకవైపున, నా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నిరంతరం వేధించేవాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కనీస సంక్షేమ పథకాలు కూడా కార్యకర్తలకు పోట్లాడే అవకాశం ఉండేది. కానీ అలా చేయలే. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినారు. ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విడివిడిగా పోటీ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు గెలిచే అవకాశం పెరుగుతుంది. గెలిస్తే కూడా ఓటామోటీగా గెలిచే అవకాశాలే ఉంటాయి. ఎవరు లాభపడతాడు? ఇక్కడ పార్టీలు కాదు లాభపడాల్సిందే, ప్రజలు లాభపడాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన సందర్భంలో 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. అవకాశం ఉండి కూడా మీనాక్షి నాయుడుతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలకి అవకాశం ఉండి కూడా త్యాగాలు చేసి పార్టీల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో డాక్టర్ పార్థసారథి నన్ను తీసుకొని వచ్చి ఆదోనిలో ఇక్కడ కంటెస్ట్ చేయమన్నారు. 28 రోజులు మాత్రమే సమయం ఉంది. అందరూ అన్నారు ఎదురుగా చూస్తే దుర్మార్గుడు, ఇంత పెద్ద మీసాలు పెట్టుకున్నవాడు, 10 తలలు రావణాసురుడు. ఆ ముందు పాపం డాక్టర్ అమాయకంగా ఉన్నాడు, అడ్డంగా దొరికిపోతాడేమో, ఏడ ఓడిపోతాడో అన్నాడు. పార్థసారథి సరితూగలుగుతాడా అన్నారు. కుదరదు అన్నారు. ఆ పక్క దుర్మార్గులంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్థసారథి మీద 1,00,000 మెజారిటీలో గెలుస్తాం, తడిపు చేసుకుని పడుతుంటే కూడా గెలుస్తామని స్వీట్లు పంచుకున్నారు. 28 రోజులు కాస్త 20 రోజులకు వచ్చింది. 20వ రోజునే
నేను స్పష్టంగా చెప్పిన ఆర్టికల్లో 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నానని స్పష్టంగా చెప్పిన 15 రోజులైంది 15 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన 10 రోజులైంది 10 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన 3 రోజులైంది 3 రోజుల్లో నేను ఎమ్మెల్యే అని చెప్పిన పోలింగ్ జరిగే రోజు స్పష్టంగా చెప్పిన ధైర్యంగా పోలింగ్ బూత్ల దగ్గర నిలబడండి ఒక్క రోజులో నేను ఎమ్మెల్యే అని చెప్పిన కార్యకర్తలంతా కూడా పోలింగ్ బూత్ల్ని కాపలా కాశారు. దేశానికి సైనికులు ఎలా కాపలా కాశారు పోలింగ్ బూత్ల్ని మన కూటమి సైనికులంతా కూడా కాపలా కాశారు. మనం కాపాడుతున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఈ ఘనత కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే తప్ప నాది కావు అని స్పష్టంగా మీరు చెప్తారు. ప్రజల్లో ఉన్న కసి, ప్రజలు 10 ఏళ్లుగా పడిన బాధ, చేసిన అణిచివేత ఇవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకొని చేసిన పాపాలు ఇక్కడే చెల్లించుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు మూల కూర్చున్న వైసీపీ నాయకుల్ని మీరు చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచాం. ఎన్నికల్లో గెలిచిన సందర్భాల్లో అందరూ ఆనందం వచ్చింది, అందరూ సంతోషపడ్డాం, అందరూ బాగా అవుతున్నారు అనుకున్నాం. నేను ప్రమాణ స్వీకారానికి పోయి వచ్చినాను. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే చెప్పిన, యువనాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, అయ్యా ఆదోనిని కంగారు పడద్దు, ఆదోనిలో ఉన్న సమస్య అంతా కూడా ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇదంతా ఒక కుటుంబం అన్న తర్వాత కొన్ని కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, మాటలు ఉంటాయి, విసులుబాటు ఉంటుంది. ఇవన్నీ సర్ది పెట్టుకునే బాధ్యత నాదే. నన్ను నమ్మండి, నేను సర్దుతాను, నేను అండగా నిలబడతాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని అందరికీ మాట ఇచ్చిన కారణంగా ఇంత లోపల ఆపోజిట్ లో జనాలు రెడీ అయినారు. చూశారా కూటమి అంతా కూడా విచ్ఛిన్నమైందన్నాడు, ఇంకా లేదన్నాడు, వాళ్ళకు వీళ్ళకు పడదన్నారు, అంతా మళ్ళీ మనము సంఖ్యలు గుర్తుకోవచ్చు అన్నారు. అంతా అయింది. 5 నెలలు గడిస్తే మళ్ళీ నీటి సంఘాల ఎన్నికలు. నీటి సంఘాల ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తా కూటమి మాత్రమే ఉంటుంది, ఇంకొక పార్టీ ఉండదనే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా మనం గెలిచాం. ఈ రోజు ఏం సమాధానం చెప్తారు ఆపోజిట్ పార్టీలో ఉన్నవాళ్ళు అని అడుగుతా ఉన్నా. పని అయిపోయిందన్నారే, కూటమి లేదన్నారే, విచ్ఛిన్నమైందన్నారే, 3 పార్టీలు ఒకటి కాదన్నారే, వర్గాలు అయిపోయినాయన్నారే, సంఘాలు పెరుగుతున్నారే, నక్కల్లాగా పొంచి ఉన్నారే, రకరకాలుగా మాట్లాడినారే. ఈ రోజు మా నీటి సంఘాల అధ్యక్షులు చూడండి, ఉపాధ్యక్షులు చూడండి, మెంబర్లను చూడండి, ఒక్కడంటే ఒక్కడు కూడా వేరే పార్టీ వాడు లేడు. మళ్ళీ వాళ్ళే 5 నెలల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది. అదే తెలుగుదేశం, అదే జనసేన, అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అన్ని సమర్థతని, అన్ని రకాల సమస్యల్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక్క తాటి మీదకి వచ్చి అందరినీ గెలిపించుకొని ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఇది గర్వపడే సందర్భం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కూటమిని వేరు చేసే శక్తి బాగా వినండి, మీకు కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బాగా వినండి. కూటమి గొడవలున్నాయని, కూటమి వేరైపోతుందని కలలు కనద్దు.
కూటమిలో గొడవలు పెట్టేస్తాం, కూటమిలో సాడేవి చెప్పి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతాం, ఏదో ఇంకా మేమైతే మధ్యలో దూరుతామనే కోరికే వద్దు. కూటమి 3 పార్టీలు అవి ఇబ్బంది పడతాయన్న ఆలోచనే వద్దు. కూటమి 3 పార్టీలు కాదు, కూటమి ఒకే ఒక్క పార్టీ అనే విషయాన్ని మేము ఒక్కసారి కాదు 2 సార్లు కాదు రాబోయే 25 సంవత్సరాలు ఇలాగే ఏలుతాం. రాసి పెట్టుకోండి. కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆదోనిలో సీటు గెలిపించుకోలేకపోయి ఉంటే, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు గెలిపించుకోలేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. కష్టాలు మీకే ఉన్నాయా? కష్టాలు నాకే ఉన్నాయా? కష్టాలు పార్టీని నడిపే పెద్దలకు ఉండవా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. కూటమిలో 1, 2, 100 సమస్యలు ఉంటాయి. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసెంబ్లీలో మా అందరికీ చెప్పాడు, 1 రూపాయి అంటే 1 రూపాయి ఖజానాలో లేదు, అప్పు మాత్రం 10,37,000 కోట్ల రూపాయలుంది. ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలో అర్థం కావట్లేదని పెద్ద ఆయన అసెంబ్లీలో నిలబడి చెబుతూ ఉంటే ఎమ్మెల్యేలంతా కన్నీళ్లు కార్చారు. ఎలా నడుపుతామయ్యా ఈ రాష్ట్రాన్ని అడిగినారు. ఆయన ఒకే మాట అన్నారు, మేమంతా ఒకటే చెప్తాం అనుకున్నాం. 40 సంవత్సరాల అనుభవం ఉంది. 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. నాశనమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఆయనకు తెలుసు. ఆయనకు తోడుగా నాకు మల్లొప్పు ఉన్నట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏం దిగులేదు. అందరికీ మించి ఢిల్లీ నుంచి పెద్ద ఆయన మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బంది లేదు. నెట్టుకొస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడనే నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు జేజేలు కొట్టాం. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పడినాయి. అసెంబ్లీ సమావేశంలో నాకు అవకాశం వచ్చింది. పెద్ద ఆయన ఎన్నోసార్లు ఒక్కొక్కసారి స్పీకర్ గారు అవకాశాలు ఇవ్వలేదని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఎవరో పెద్దలు ఒక చేతితో అలా సైగ చేస్తే నాకు అవకాశాలు దొరికినాయి. నేను ఇన్నిసార్లు మాట్లాడినానంటే అది నేను మాట్లాడడం కాదు, పైన ఉన్న పెద్దలు అవకాశం ఇస్తే మాట్లాడగలిగినాను. వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని, చెప్పుకునే వ్యవస్థ ఇస్తే నేను మాట్లాడగలిగినానే తప్ప ఎవరు 11 రోజులు వస్తే 11 రోజులు మాట్లాడడం సాధ్యం కాదని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వెనుకబడిన ప్రాంతం, కష్టాల్లో నలిగిపోయిన కార్యకర్తలు, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది వలసపోయే ప్రాంతం, చితికిపోయిన కుటుంబాలు, వీటిని కళ్ళకు కట్టినట్టుగా నేను చెబుతూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసినారు, నన్ను ప్రోత్సహించినారు పెద్దలంతా కూడా. 11 రోజులు అసెంబ్లీ జరిగితే 11 రోజులు, ఒకరోజు రైతుల సమస్య మీద, ఒకరోజు మార్కెట్, ఒకరోజు ఇంకో సమస్య మీద, 11 రోజుల్లో 11 రోజులు మాట్లాడిన ఘనత కూటమి ఎమ్మెల్యే, ఆవేరే ఎమ్మెల్యే అని మీకందరికీ సమన్వయంగా చేస్తా ఉన్నారు. మీరు చూసినారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చూసిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి.
చాలా సంతోషం. మీరు చూశారు, నన్ను ఆశీర్వదించినారు. అందువల్లనేమో అసెంబ్లీ అయిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు మరొక ముఖ్యమైన పదవి కూడా ఇచ్చినాడు. అసెంబ్లీలో బడ్జెట్ ని అంచనాలు వేసేటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఏ శాఖకి ఎటువంటి అంచనాలు, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఏ విధంగా లెక్క పెట్టాలా అనేటువంటి ఒక కమిటీకి 8 మంది సభ్యులు ఉంటే నా పేరు కూడా అందులో ఉంటే ఆయన టిక్కు పెట్టి ముఖ్యమంత్రిగా పార్లమెంట్ గారు అయితే బాగా చేస్తాడు, కష్టపడతాడు అనే ఆలోచనతో నాకు మరొక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్ద ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సందర్భం కూడా ఇది. అంతేకాదు, అదే సందర్భంలో కేంద్రం నేను బాగా ఆదోని గురించి చెప్తున్నానని, మాట్లాడగలుగుతున్నానని మరొక పదవి కూడా ఇచ్చినారు. ఈ రైల్వే బోర్డు, రైల్వేలు నడుస్తూ ఉంటాయి కదా, ఈ రైల్వేలో ఒక జోన్కు సంబంధించినటువంటి సర్వీసులు, దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక రైల్వేకి సంబంధించిన ఒక పదవి కూడా మళ్ళీ నాకు ఇచ్చినారు. దీంతో పాటుగానే ఉండనే ఉంది భారత రక్షణ శాఖకు సంబంధించిన పదవి ఉండనే ఉంది. అది ఇంకా పూర్తి కాల. ఇన్ని పనులు చేసుకుంటూనే ఆదోని గురించి నిరంతరం ఆలోచన చేసిన మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన నేను నిరంతరం ఆదోని గురించే తపన పడ్డా. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పార్టీలకు ఉంది. కార్యకర్తలు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గంలో, 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కార్యకర్తకున్న అంచనాలు, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని చేరుకోవడం కష్టం. ఎప్పుడూ కూడా ఆశలు అనంతంగా ఉంటాయి, మనకున్న వనరులు చాలా తక్కువగా ఉంటాయి. కార్యకర్త బాధపడతా ఉంటాడు, ఇబ్బంది పడతా ఉంటాడు, ఎప్పుడు నాకు మంచి జరుగుతానని ఆశగా చూస్తూ ఉంటాడు. వాళ్ళని సముదాయించాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది అని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు హితోపదేశం చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు, రాసి పెట్టుకోండి. చాలా మంది చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు ఎక్కడో ఉన్నారు, పెద్ద ఆయన ఎక్కడో ఉన్నారు, ఇంకో ఏదో చెప్తారు అనే అపోహలు ఉన్నాయి. దయచేసి అపోహల కన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ సభని ఏర్పాటు చేయడం కూడా ఒక ముఖ్య కారణం. అయ్యా, కూటమి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఈ రోజు కూడా నాకు కొంతమంది చెప్తారు, సార్ స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎక్కించలేదు. సార్ షాపులు, ఫేర్ ప్రైస్ షాపులన్నీ కూడా, రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు సార్. సార్ మేము తలం చేయడం పోయినాం, మా మాట పట్టించుకున్న వాడు లేదు సార్. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా, 5 నెలల సమయం ఇచ్చినాను. 5 నెలల సమయంలో ఆ వైపున
5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చిన చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాప్ లో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీలు. నేను చెబుతా ఉన్నా, చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా. నీకు చెప్తా ఉన్నా, అక్కడున్న ఇంకొకరికి కూడా చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్లు తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము, లెటర్లకు మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాది. నేను వెళ్ళండి, ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు, ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టిపోండి. 10 సార్లు చెప్తాను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు, ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా, సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజు చెప్పాలి కదా నువ్వు, ఏమయ్యా పరిస్థితి, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆరేసి మడత పెట్టి నేను కూర్చునేవాళ్ళం కదా. ఆవేశమే వద్దంట. ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గుర్తుందా అని అడుగుతా ఉన్నా మీకు. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టు, ఆ రకంగా తిట్టు, ఆ రకంగా ధరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు, పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగిన, అందువల్ల ఊరుకున్నా.
అందువల్ల పద్ధతిగా మెస్సులు వదులుకోమని చెప్పిన, సమయం ఇచ్చి పక్కకు పోవడం చెప్పిన తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సమయం ఇస్తే తప్పు లేదు, సమయం లేకుండా కార్యకర్తలను ఆవేశపెడితే పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం కష్టం అవుతుంది. అందువల్లే మీ బదులు నేను తిట్టించుకున్నాను, మీ బదులు నేను నిందపడినా. మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నారని చెప్పారు, పట్టించుకోలేదన్నారు, కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో చెప్పినా, ఎన్ని మాటలన్నా పడ్డా. ఎందుకంటే తెలివితేటలు ఉండాలి, చివరికి విజయం సాధించాలి, చివరికి నా కార్యకర్తను రాజుగా చూడాలి. అది చూడాలంటే కొంత ఓపిక సహనం కావాలని ఇన్ని రోజులు ఓపిక పడినా. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా చెప్తా ఉన్నా. కూటమి కేవలం పార్థసారథి ఒక్కసారి గెలిస్తే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ సరిపోదు. రాబోయే 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే చూడాలని కోరుతూ మనం మొదలుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతల, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వినపడతల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ రోజు కాదు, ఈ నాయకత్వం రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎలాగోతా ఉంది రాసి పెట్టుకోండి సందర్భంగా చెప్తా ఉన్నా. అయ్యా మీకందరికీ తెలుసు, మీకందరికీ తెలుసు, ఈ సందర్భంగా నీళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మీరు చూపించిన తెగువ ఇవన్నీ కూడా చాలా గొప్పవి. రెండవది, రేపటి నుంచి కూర్చో బాబు కూర్చో, ఇట్లా చేసే ఎవరు వేస్తే ఒప్పుకోను. మళ్ళీ ఇంత ముందులాగా కాదు, ఇంత ముందులాగా కానీ కాదు. నేను చెప్పితే అందరూ చెప్పినట్టే. ఈ రోజు నుంచి ఇదే చట్టం ఆధ్వర్యంలో. అర్థమైందా? 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 ఆ దేవర బ్యాచ్ వేరే ఏది ఏమైనా సరే రేపటి నుంచి మీకు అందరికీ ఒక సూచన కూడా చేస్తాం. 3 పార్టీలను కలుపుకొని పోవాలి. కలుపుకోతారా? ఒకరినొకరు గౌరవించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఒక ముద్ద వస్తే కలిసి పంచుకొని తినాలి. అలా చేసిన రోజు కూటమి 10 కాలాల పాటు ఉంటుంది. దయచేసి కూటమిలో పార్టీలు లేవు, కూటమిలో వర్గాలు లేవు, కూటమిలో నాయకత్వ గుణాలు లేవు. ఈ విషయాన్ని మీరు నరనరాల్లో ఎక్కించుకోవాలి. చాలా మంది అమాయకులైనటువంటి కార్యకర్తలు ఏదో ఆడికిపోతే ఈయనకి కోపం, ఈయనకిపోతే ఆడికి కోపం, ఆడికిపోతే ఏమవుతుందో 5 నెలలు గడిపేశారు ఇట్లాగే. ఎవరు ఏమనుకుంటున్నా 5 నెలల తర్వాత మళ్ళీ ఎప్పుడు చక్కగా చూస్తున్నాం. ఏమైంది చెప్పండి అప్ప?
చెప్తారు ఏమైందో. బాధపడిన ఎవరు? వీళ్ళు ఎవరన్నా బాధపడినామా? ఏమయ్యా బాధపడినా? ఎవరు బాధపడినా బాధపడి ఏమేమో బుర్రలో పెట్టుకొని భయపడి తప్పించుకొని తిరిగి ఏమయ్యా నేను ఎప్పుడైనా పెళ్లికి పోతే కనిపించేవాడు కాదు. ఏమయ్యా బాగున్నామంటే తప్పించుకొని తిరుగుతామయ్యా. ఏమో ఎమ్మెల్యే తిరిగిపోయి ఫోటో తీస్తే ఏమవుతాయేమో. మొదలైన కనబడితే ఏమయ్యా బాగున్నాడు ఫోటో పడిపోతాడు. ఏమో ఆ ఫోటో యాడికి పోతాయేమో. యాడికి పోతాయా? ఇది ఈనాటి అనుబంధం కాదు, ఈ ఎన్నికల అనుబంధం కాదు, ఈ 5 ఏళ్ల అనుబంధం కాదు, రాబోయే 25 సంవత్సరాల అనుబంధం అని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 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 చెప్తా ఉన్నాడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి పొరపక్షాలు మానండి. ఎన్నికలకు ముందు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం, అలాగే ఉండబోతాం. కాబట్టి ఎవ్వరూ కూడా మీరు చూడండి ఎంత విచిత్రం. నేను ఎన్నికల ముందు కూడా చెప్పిన, పెద్దవాళ్ళకి చెప్పిన, కింద వాళ్ళకు కూడా చెప్పిన, చంద్రబాబు నాయుడు గారి స్టేజ్ మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, లేదా పక్కన బీజేపీ వాడు అంటే బీజేపీ లేకుండా కూర్చుంటున్నాడు. ఎక్కడన్నా ఆలోచన చేయి, కూర్చుంటాడే. నేను గ్రామాలకు ఈ రోజు వెళ్తే కూడా మొన్న 12 గ్రామాలకు వెళ్ళాను. 12 గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత 12 గ్రామాల్లో 3 టవర్లు వేసుకొని తిరిగినానా లేదా? సమాధానం చెప్పండి. అంటే కూటమి బాధ్యత ఒక్కడికే ఉందా, మీ అందరికీ లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పాలా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే 3 టవర్లు వేసుకోవాలి, అలవాటు చేసుకోవాలా? ఏమైనా నేను బీజేపీ అండి 3 టవర్లు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. 3 టవర్లు వేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, స్పీడ్గా గొప్పవాడు అవుతాడు. 25 రోజులు ఎమ్మెల్యే కూడా అయిపోతాడు. 3 టవర్ల ఉపయోగం ఎంతో ఉంది మీకు. అర్థమైందా? అర్థమైందా? దయచేసి గ్రామాల్లో 3 టవర్లు వేసుకోవడం అలవాటు చేయండి. ముగ్గురిని ఒక్క తాటి మీద నడిపే ప్రయత్నం చేయండి. అన్ని దానంతట అవే జరిగిపోతాయి. ఈ 4 నెలల్లో మీరు గమనించారో లేదో, మనము 3 కండువాలు వేరు అనుకొని తప్పించుకొని తిరిగినా 4 నెలల్లో ఇటువంటి మీటింగ్ ఒక్కటి కూడా పెట్టలేదు. 4 నెలల్లో కార్యకర్తలు బాధపడుతున్నారనే అభిప్రాయాన్ని కల్పించిన 4 నెలల్లో ఏదో ఇబ్బంది ఉందనే అభిప్రాయం వచ్చి లాభపడింది ఎవరు అని అడుగు. ఒకసారి ఆలోచన చేయండి. సింహాలు తప్పించుకొని తిరుగుతా ఉంటే గుంట నక్కలు ఆనందపడినాయంట. అర్థమైందా? 3 కండువాలు వేరు వేరైతే 3 రకాలుగా ఆలోచన చేస్తే లాభపడేది గుంట నక్కలు. మళ్ళీ గుంట నక్కల్ని ఊర్లోకి రాణిస్తామా అని అడుగుతామా? రాణిస్తామా? తరిమి కొట్టాల్సిందే, ఊర్లోకి రానియకుండా ఆపాల్సిందే. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ఆలోచనని, కూటమి స్ఫూర్తిని, కూటమి ఆలోచన విధానాన్ని కొనసాగించాల్సిందిగా మీకు 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా. నేను ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు తెచ్చిన పేపర్ మీద సంతకం పెడతా, మీరు చెప్పిన పని చేసి పెడతా.
మిమ్మల్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తా. కార్యకర్త రాజు అని తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం, జనసేన భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఆదోనిలో అమలు చేస్తా. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరందరూ కూడా నాలాగా మనసు విప్పి మాట్లాడిన రోజు, మనసు విప్పి 3 పార్టీలు ఒకటే అని చెప్పిన రోజు, మా నాయకుడు ఆదోనిలో పార్సారథి కాదు, ఎవరు కాదు, మా నాయకుడు నరేంద్ర మోదీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న రోజు ఇవన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆదోనిలో నేను నేను అన్న ఆలోచన వస్తే మనం నాశనం అవుతాం. పైన నాయకత్వానికి తలనొప్పులు, గుంట నక్కలకు పండగ. ఈ ఒక్క విషయాన్ని విఘ్నులైనటువంటి కార్యకర్తలు ఆలోచన చేయాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఏమనుకోండి, కార్యకర్త మాట విని తీరాల్సిందే. ఎవరైనా ఏ ఆఫీసులో అయినా సరే కార్యకర్త మాట వినకపోతే నాకు వచ్చి చెప్పండి. నా కార్యకర్త చెబితే నేను చెప్పినట్లే, నేను చెబితే అందరూ చెప్పినట్లే. కాబట్టి అన్ని ఆఫీసుల్లో, అన్ని పోలీస్ స్టేషన్లలో, అన్ని చోట్ల కూడా కార్యకర్త మాట వినాల్సిందే అని ఈ రోజు నేను సభాముఖంగా అందరికీ చెప్తా ఉన్నా. ఎటువంటి లబ్ధి ఉన్నా అది 3 పార్టీల కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు మాత్రమే చేసుకోవాలి తప్ప మిగతా ఎవరు చేసుకోవడానికి వీలు లేదు అని నేను శాసనం రాస్తా ఉన్నా. మధ్యలో గుంట నక్కలు దూరితే నాకు వచ్చి చెప్పాలా, మీరక్కడ ఆపాలా. కంప్లైంట్ చెప్పడం కాదు, గుంట నక్కల పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ మాటలు ఎవడన్నా ఇంటూ ఉంటే నిలదీయాలా. ఒప్పుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి వీల్లేదు, బలం పెంచుకోవాలా. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. కొంతమందిని భయపెట్టి, కొంతమందిని కక్షపూరితంగా, కొంతమందిని పథకాలు తీసేస్తామని, కేసులు పెడతామని ఎంతో మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కండువాలేసి లాక్కున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెనక్కి వచ్చేయండి, ఒళ్ళో పెట్టుకుంటా వెనక్కి వచ్చేయండి, ఏమీ ఇబ్బంది లేదు, వెనక్కి వచ్చేయండి. ఈరోజు కూటమికి 53% ఓట్లున్నాయి రాష్ట్రంలో. మన నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినారు, 53% ఓట్లని 65% పెంచను అన్నారు. ఎలా పెంచుతాం? కొత్తగా కార్యకర్తలను తీసుకోకుండా, బయటికి వెళ్ళిన కార్యకర్తలను మళ్ళీ దగ్గర తీసుకోకుండా, మంచి వాళ్ళని మళ్ళీ లాక్కోకుండా ఎలా చేస్తాం? బలం పెరగాలంటే మనుషులు కావాలా, మంచి నాయకులను తీసుకోవాలా. అదే సందర్భంలో ఈ మాట నిక్కచ్చిగా చెప్తున్నాను, రాసుకోండి. కార్యకర్తలకు అన్యాయం చేసి, కార్యకర్తల్ని కక్ష తీర్చుకొని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదిలిపెట్టేది లేనే లేదు. చాలా మంది అనుకుంటారు 5 నెలలు వదిలిపెట్టేశారు కదా సార్. 5 నెలల్లో సినిమా ట్రైలర్ మాత్రమే బయటకు వచ్చింది.
అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. ఈ మీటింగ్ తర్వాతనే మొదలవుతుంది. నా కూటమి కార్యకర్త మళ్ళీ ఊరికి పోయిన తర్వాత మొదలవుతుంది. రేపటి నుంచి మీరంతా ఆఫీసులకు పోయినప్పుడు మొదలవుతుంది. మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఆదరణలో ఎవరికి లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ కష్టాలన్నీ తీర్చడానికే నేను ఎమ్మెల్యే అయినా. నాకేమి సొంత పనులేమీ లేవు. నేను కాంట్రాక్టర్ కాదు, నేను బిల్డర్ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని కాదు. నాకు ఆదోనిలో వ్యాపారాలు లేవు. వ్యాపారం ఒకటే లేదు. వ్యాపారం ఏదన్నా ఉంటే అది ఎక్కడో హైదరాబాద్ లో ఉంది, వేరే రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ వ్యాపారాలు ఏమీ లేవు. నాకు ఏమీ వద్దు. ఆదోని అభివృద్ధి చెందాలా, ఆదోని ప్రజలు బాగుండాలా, రాక్షస పాలన పోవాలా, సుఖ సంతోషాలతో ఆదోని ప్రజలు కూటమి ప్రభుత్వానికి జై కొట్టాలా, జెండా మోసినటువంటి 3 పార్టీల కార్యకర్తలు బాగుండాలా, వాళ్ళ కష్టాలన్నీ తీరాలా, వాళ్ళు ఆజన్మాంతం 3 పార్టీల కండువాలతో సంతోషంగా గడపాలా. ఇంత తప్ప నాకు వేరే ఆలోచన లేదు అని మీకందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి స్టేజ్ మీద ఉన్న ఇక్కడ ఏ నాయకుడు కూడా మీరొచ్చి నేరుగా నా దగ్గరికి రావడాన్ని ఆపడం. ఏమయ్యా ఆపుతారా? చెప్పాలి కదా. ఏమప్పా ఆపుతారా? ఏమక్క ఆపుతారా? ఏమన్నా ఆపుతారా? ఎవరు ఆపరు. మీకు ఏ పని ఉన్నా సరే నేరుగా నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి నుంచి మీ అన్ని పనులు చేసుకోవడానికి నాయకులందరూ కూడా నాతోనే ఉంటారు. మీరందరూ కూడా నాతోనే ఉంటారు. ఒక్కొక్కరికి కొసరి తినిపిస్తాం. మామూలుగా తినిపించడం కాదు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్న బిడ్డకి ఎలా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తామో అలా తినిపిస్తా. మీరు రండి, వచ్చి చూస్తే కదా నేను ఎలా తినిపిస్తానో తెలిసేది మీకు. మీరు దూరంగా ఉంటే నా రుచి మీకేమి తెలుస్తుందయ్యా? దగ్గరకు వస్తే కదా నేనేమో తెలిసేది. ఎన్నికల్లో 28 రోజులు చూసి 4 నెలలు దూరంగా ఉంటారా? ఏం మనుషులయ్యా మీరు? గెలిపించుకున్న ఎమ్మెల్యేనే దూరంగా పెడతారా? మనసు లేదా మీకు అడుగుతా ఉన్నా. ఎంత పాషాణమయ్యా మీ మనసులు. నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తానే నేను. నిరంతరం మీరు బాగుండాలని కోరుకుంటానే. ఎక్కడ కనపడితే అక్కడ ప్రేమగా పలకరిస్తానే. నన్ను తప్పించుకొని ఎక్కడ పోతారయ్యా మీరు? దయచేసి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని, మీలో ఒకటిగా ఉండాలనుకునేవాడిని, మీకు మంచి చేయాలనుకున్న వాడిని, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మెలగాలనుకుంటున్న వాడిని. దయచేసి దూరంగా ఉండదు, భయపడద్దని మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చిట్ట చివరి, ఇది మొదటి ఎన్నిక కాదు, ఇది చివరి ఎన్నిక కాదు. ఇప్పుడే మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ఎన్నికలు వస్తా ఉన్నాయి. 1-2 నెలల్లో సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు వస్తాయి. తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. వీటన్నింటికి మనం తయారవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఉందా లేదా? ఉందా లేదా? తయారు చేస్తా. 100కు 100% మిమ్మల్ని తయారు చేస్తా. బాధ్యత తీసుకుంటా. ఈ మీటింగ్ అయిపోదు.
4 నెలలకు ఒక్కసారి మీటింగ్ కాదు, ప్రతి నెల తప్పనిసరిగా మీటింగ్ ఉండాల్సిందే. అందరూ కలవాల్సిందే, మనసు విప్పి మాట్లాడుకోవాల్సిందే. ఆ నెలలో జరిగిన కష్టాలు, నష్టాలు, బాధలు చెప్పుకోవాల్సిందే. సమస్యలు పరిష్కరించాల్సిందే. ఒక్క తాటి మీద నడవాల్సిందే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. మళ్ళీ పండగ పోయి జనవరి నెలాఖరులో మరొక సమావేశాన్ని మరింత, ఎందుకంటే కేవలం చెప్పేస్తాం చేసేస్తామంటే సరిపోదు. ప్రతి నెలకి 40 రోజులకు ఒకసారి ఏం జరిగింది రివ్యూ కూడా చేసుకోవాలా, బహిరంగంగానే చేసుకోవాలా. అదేం దాచిపెట్టి చేసేది కాదు. నీలో నాయకత్వాన్ని బలపరచాలా. ఎవరికి మంచి జరిగింది, ఎవరికి మంచి జరగలేదు అని సభలో తెలుసుకోవాలా. ఈరోజు ఒక 2 నాయకులు వచ్చి మాట్లాడతామంటే అన్న వద్దన్నాడు. నాకు అర్థమైంది భయం. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏమి తిక్క చేస్తారో. వాళ్ళు తిక్కగా మాట్లాడితే వ్యవహారం అంతా పోద్దని భయపడి ఆయన కూర్చోవాలని ఆయన ఏమి ఇబ్బంది లేదు. నువ్వు చెప్పేది నేను చెప్తా ఉన్నా. నువ్వు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా అంతకంటే బాగా నాయకులంతా చెప్పారు. కాబట్టి దయచేసి మల్లప్ప గారిని, ఉమాపతి గారిని, మిగిలిన నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి 40 రోజులకి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. మల్లప్ప చేస్తారా? ఉమాపతి గారు చేస్తారా? మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? తప్పనిసరిగా చేయాల్సిందిగా. ఎందుకంటే కార్యకర్తని నిజాయితీగా మనం ఫేస్ చేయలేకపోతే కార్యకర్తకి తెగించే అవకాశం ఉండదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఓ కార్యకర్త నీకు ఇది చేసిన, ఓ కార్యకర్త నేను ఇలా కాపాడుతున్నా, ఓ కార్యకర్త నువ్వు అడిగింది చేసి పెడతా అని చెప్పి మనసు విప్పి మాట్లాడలేదు. తప్పనిసరిగా కార్యకర్తలు మన నాయకత్వం వెంట ఉంటారు. మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మేరకు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట మేరకు 100కు 100% 3 పార్టీల్లో ఉన్నటువంటి కూటమి నాయకులకి 100కు 100% న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. తన్వి ఆర్గానిక్ మార్ట్, ఆదోని. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి
దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.